చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని చైనా మండిపడింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా తాము ఎవరితో ఘర్షణలకు దిగమని, అవసరం వస్తే పోరాటానికి వెనుకాడమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేశారు. ప్రతి చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అయితే అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే చైనా దిగుమతులపై అదనంగా మరో 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు.